హాయ్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆలోచించండి. మీ జీవితాన్ని నాశనం చేసేది పెద్ద పెద్ద సమస్యలు కాదు. చిన్న చిన్న క్షణాల్లో మీరు తీసుకునే నిర్ణయాలే. అవును, ఒక 5 నిమిషాల అలసట, ఒక చిన్న కోరిక, ఒక చిన్న డిస్ట్రాక్షన్. ఇవి చిన్నవిగా కనిపిస్తాయి. కానీ ఇవే మీ భవిష్యత్తును మెల్లగా దొంగలిస్తున్నాయి. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఇది చివరిసారి, ఇక మళ్ళీ చెయ్యను అని. కానీ రేపు మళ్ళీ అదే తప్పు, మళ్ళీ అదే లూప్, మళ్ళీ అదే గిల్ట్. అక్కడే మీ జీవితాన్ని నిశ్శబ్దంగా కూల్చేస్తున్న ఒకే ఒక్క విషయం ఉంది: సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అంటే మీ కోరికలను చంపేయడం కాదు, మీ జీవితాన్ని రక్షించుకోవడం. ఇది లేకపోతే మీ దగ్గర టాలెంట్ ఉన్నా, మీకు డ్రీమ్స్ ఉన్నా, మీ లక్ష్యాలు ఉన్నా, అన్నీ ఒక్కొక్కటిగా మీ కళ్ళ ముందే కూలిపోతాయి. ఎందుకంటే మనిషిని ఓడించేది బయట ప్రపంచం కాదు, లోపల ఉన్న బలహీనత. మీకు తెలుసా, మన బ్రెయిన్ ఎప్పుడు ఒక సింపుల్ రూల్ ఫాలో అవుతుంది: ఇప్పుడు సుఖం కావాలి, తర్వాత ఏమవుతుందో అస్సలు పట్టించుకోదు. అందుకే మీరు సెల్ ఫోన్ తీసుకుంటారు, 5 నిమిషాలు మాత్రమే అనుకుంటారు, కానీ గంట అయిపోతుంది. ఒక వీడియో చూస్తారు, మరొకటి వస్తుంది, మరొకటి, ఇంకోటి. అంతలో మీ సమయం, మీ ఫోకస్, మీ జీవితం మెల్లగా జారిపోతుంది. అప్పుడు మీలో ఒక చిన్న వాయిస్ వస్తుంది: నేనెందుకు ఇలా చేస్తున్నాను? కానీ అప్పటికే ఆలస్యమైపోతుంది. అది సెల్ఫ్ కంట్రోల్ లేని జీవితం. కానీ వినండి, సెల్ఫ్ కంట్రోల్ ఉన్న మనిషి జీవితం వేరేలా ఉంటుంది. ఆయన కూడా అదే ఫోన్ చూస్తారు, ఆయనకు అదే కోరికలు ఉంటాయి, ఆయనకు అదే డిస్ట్రాక్షన్ ఉంటుంది. కానీ ఒక చిన్న తేడా: ఆయన తన మనసును వినరు, తన లక్ష్యాన్ని వింటారు. అది చిన్న తేడా అనిపించవచ్చు, కానీ అదే తేడా ఒక మనిషిని సాధారణంగా ఉంచుతుంది, లేక గొప్పవాడిగా మార్చేస్తుంది. ఒక్కసారి మీరు ఎప్పుడైనా గమనించండి, సెల్ఫ్ కంట్రోల్ లేని మనిషి జీవితం బయట నార్మల్గా కనిపిస్తుంది, కానీ లోపల అది మెల్లగా కూలిపోతున్న గోడలా ఉంటుంది. ఎందుకంటే ఆయన కోపం వచ్చినప్పుడు ఆలోచించరు, ఆ క్షణంలో చేతిలో ఏది ఉంటే అదే ఆయుధం అవుతుంది. ఒక్కసారి కోపం వచ్చింది అంటే మాటలు కాదు, గాయాలు మాట్లాడతాయి. చేతిలో ఫోన్ ఉంటే నేలకేసి కొడతారు, చేతిలో వస్తువు ఉంటే పగల కొడతారు. ముందు ఉన్న మనిషి ఎవ్వరైనా మాటలతో గాయపరుస్తారు. ఆ క్షణంలో ఆయనకు గెలిచిన ఫీలింగ్ వస్తుంది, కానీ కొద్దిసేపటి తర్వాత అదే కోపం ఆయన జీవితాన్ని ఓడించిందని అర్థమవుతుంది. ఇది కోపం గురించి మాత్రమే కాదు, సెల్ఫ్ కంట్రోల్ లేని మనిషి ఎంజాయ్ కూడా అలాగే చేస్తాడు. ఆయనకు ఆనందం అంటే క్షణిత సంతోషం. ఏది కనిపిస్తే అది వెంటనే కావాలి. రాత్రి నిద్ర అవసరం ఉన్నా స్క్రీన్ మీద గంటలు గడుపుతాడు. శరీరం అలసిపోయినా మైండ్ ఆగదు, ఇంకో వీడియో ఇంకోసారి అంటుంది. ఆ క్షణంలో ఆనందం, కానీ తర్వాత ఖాళీ. ఇది ఎంజాయ్ కాదు, ఇది నెమ్మదిగా జరిగే నష్టం. ప్రేమలో కూడా అదే. సెల్ఫ్ కంట్రోల్ లేని మనిషి ప్రేమించడు, ఆయనకి అప్సన్ కనిపిస్తుంది. ఒక అమ్మాయి కనిపిస్తే ఆలోచించరు, రెస్పెక్ట్ చూడరు, వెంటనే రియాక్ట్ అవుతారు. చూస్తారు, తట్టుకోలేరు, మాట్లాడాలని తొందరపడతారు. ఎందుకంటే ఆయన మనసు ఆగడం నేర్చుకోలేదు. ఆయనకి ప్రేమంటే విలువ కాదు, అదొక ఇంపాల్స్. అందుకే ఇలాంటి ప్రేమ ఎక్కువ రోజులు నిలవదు. డ్రీమ్స్ విషయంలో అయితే ఇంకా ప్రమాదం. సెల్ఫ్ కంట్రోల్ లేని మనిషి పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటాడు, కానీ చిన్న చిన్న కోరికల ముందు ఓడిపోతాడు. ఉదయం అలారం మోగుతుంది, లేచి పనిచేయాలి, కానీ మనసు చెప్తుంది ఇంకో 5 నిమిషాలు. అది 5 నిమిషాలు కాదు, అది ఒక రోజు, ఒక అవకాశం, ఒక స్టెప్ వెనక్కి. ఇలా ఒక్కసారి వదులుకుంటూ చివరికి ఆయన తన డ్రీమ్స్ని కూడా వదులుకుంటాడు. అప్పుడు బయట పరిస్థితులు కారణం కావు, ఆయనలోని సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడమే కారణం. గమనించండి, సెల్ఫ్ కంట్రోల్ లేని మనిషి తన కోపాన్ని కంట్రోల్ చేయలేడు, తన కోరికలను కంట్రోల్ చేయలేడు, తన అలవాట్లను కంట్రోల్ చేయలేడు. అంటే ఆయన తన జీవితాన్ని కూడా కంట్రోల్ చేయలేడు. అదే అసలు ప్రమాదం. ఎందుకంటే బయట శత్రువులు ఉంటే మీరు గెలవవచ్చు, కానీ లోపల శత్రువు ఉంటే మీరు ఎప్పటికీ గెలవలేరు. ఇప్పుడు మీ చేతిలో 2 దారులు ఉన్నాయి. ఒకటి ఈజీ కంఫర్ట్, వెంటనే సంతోషం. మరొకటి కష్టం, డిసిప్లిన్, ఆలస్యంగా వచ్చే విజయం. ఏది ఎంచుకుంటారు? మీ భవిష్యత్తు అదే నిర్ణయిస్తుంది. గుర్తుంచుకోండి, తక్షణ సుఖం శాశ్వత నష్టానికి దారితీస్తుంది, తక్షణ కష్టం శాశ్వత విజయానికి దారితీస్తుంది. ఇది కేవలం మాట కాదు, జీవితం చూపించే నిజం. అందుకే ఇప్పటి నుంచి మీ ఫోన్ను కాదు, మీ జీవితాన్ని స్క్రోల్ చేయండి. మీ కోరికలను కాదు, మీ లక్ష్యాలను ఫాలో అవ్వండి. మీ మనసు చెప్పిన దాన్ని కాదు, మీ భవిష్యత్తు కోరుకున్న దాన్ని వినండి. ఎందుకంటే ఒకరోజు మీరు వెనక్కి చూసినప్పుడు నన్ను నేను గెలిచాను అని చెప్పగలిగితే అదే నిజమైన విజయం. ఈ వీడియో మీకు ఎక్కడైనా టచ్ చేసి ఉంటే ఒక పని చేయండి. ఇప్పుడే కామెంట్లో టైప్ చేయండి: ఐ కంట్రోల్ మై సెల్ఫ్. ఇది చిన్న మాట కాదు, మీ కొత్త జీవితానికి మొదటి అడుగు. మరియు ఇలాంటి డీప్ వీడియోలు మీకు కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ జీవితం మారాలి అంటే మీ మైండ్ మారాలి, మీ మైండ్ మారాలి అంటే ఇలాంటి నిజాలు వినాలి. మళ్ళీ కలుద్దాం మరొక జీవితాన్ని మార్చే వీడియోతో. అంటిల్ దెన్, స్టే ఫోకస్డ్, స్టే డిసిప్లైన్, స్టే స్ట్రాంగ్. జై హింద్.